హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం గుంటూరులో ఉన్న ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ గివ్ అవే కూడా మనం ఇస్తున్నాం అనమాట మన గుంటూరు వాళ్ళ వరకు. అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా 2 టికెట్లు ఫ్రీగా అయితే ఇస్తానని చెప్పేసి చెప్పాను. చూద్దాం ఎంతమంది వస్తారో ఏందో. హెయిర్ చూడండి, హెడ్ బాత్ చేసిన గలీజ్ అయిపోయింది కదా, ఇదైతే స్టేబుల్ గా నించోదు. చాలా మంది అయితే ట్రూ స్కిన్ హెయిర్ ఆయిల్ సంథింగ్ ఏదైతే చెప్పారో అది కూడా యూజ్ చేసా, అయినా కానీ మనకైతే రిజల్ట్ ఇలాగే ఉంది. సో అక్కడికి వెళ్ళి మిగతాది ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా గైస్. ఇప్పుడు మన ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం కదా, ఇది వచ్చేసరికి నా సెంటర్లో అయితే ఉంటది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే వే అనమాట. దీన్ని వచ్చేసరికి డొంక రోడ్ అంటారు. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి నా సెంటర్ రోడ్ అనమాట. ఇక్కడ భాస్కర్ డిలక్స్ అని చెప్పేసి థియేటర్ కూడా ఉంది. మనం చాలా సార్లు సినిమాకి కూడా వచ్చాము. మనం కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ కి మన ఎగ్జిబిషన్ అయితే ఉంటది అనమాట. నా సెంటర్ అనేది బాగా ఫేమస్, కొంచెం డేంజర్ కూడా. అది గుంటూరులో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తా ఉండిద్ది. ఇదిగో చూస్తున్నారు కదా, కొంచెం ముందుకెళ్లి లెఫ్ట్ సైడ్ కి వెళ్తేనే మనకి ఎగ్జిబిషన్ అయితే కనిపిస్తా ఉండిద్ది. మనం ఇంకొంచెం ముందుకెళ్లి లెఫ్ట్ కి వెళ్తే గానీ ఇంకో గేట్ కూడా ఉంది. సో మనం ఈ గేట్ లో గుండి కూడా వెళ్ళొచ్చు. మన ఎగ్జిబిషన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. లోపలికి రాగానే పార్కింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా పార్కింగ్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 20 రూపాయలు అయితే పార్కింగ్ పేమెంట్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ వచ్చేసరికి 100 రూపీస్ అనమాట. 3 years పైన ఉన్న వాళ్ళందరికీ 100 రూపీసే. మనం గివ్ అవే పెట్టాం కదా, అందుకని చెప్పేసి 2 టికెట్లు తీసుకొని అయితే వెయిట్ చేస్తా ఉన్నాను. ఎవరైనా వస్తే గానీ వాళ్ళకి ఇచ్చేసేద్దాం అని చెప్పేసి. కానీ ఎవరు రాలేదు. ఇంకా చేసేదేం లేక నేనే వెళ్ళిపోయా. ప్రతిసారి ఎగ్జిబిషన్ కి వచ్చినప్పుడు ఒక థీమ్ తో అయితే రెడీ చేస్తారు. ఇప్పుడు వచ్చేసరికి కాశ్మీర్ అనమాట. అండ్ అలాగే లోపల జలకన్య కూడా ఉంది. జలకన్య కాదు, జలకన్యుడు కూడా ఉన్నాడు. ఇద్దరు ఉంటారనమాట. ఫస్ట్ కొండలు ఉన్నాయి. కొండల మీద నుండి కింద పడిపోతే విత్ రెస్పాన్సిబుల్. ఎట్లా ఆర్టిఫిషియల్ గట్టి గాలి వచ్చిందంటే ఎగిరి కింద పడిపోతారు. స్నో రెయిన్ జలకన్య అన్నారా ఎదురా. మనకు ఆవేశం ఎక్కువ కదా, లోపలికి వెళ్ళగానే జలకన్య లేకపోయేసరికి నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయా. జలకన్య లేదేమో అని చెప్పేసి. ఏసీ అయితే బుక్కుమని పడుతుంది, మామూలు కూడా పడట్లా. జలకన్య ఎక్కడ అనుకుంటా. ఇక్కడ వేరే షూటింగ్ కూడా జరుగుతుంది. నేనేదో ఫొటోసో వీడియోసో తీసుకొని మన తమ్ముళ్ళకి అయితే కుదిరిద్దులే అని చెప్పేసి పెడదాం అనుకుంటే ఓ పిల్లగాడు తొందరగా అట్లా పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాళ్ళ అమ్మ 2 వీక్ తీసుకెళ్ళింది. మేము వచ్చేసరికి ఇక్కడ షూటింగ్ అయితే జరుగుతుంది. అది వెబ్ సిరీసో షార్ట్ ఫిలిమో లేకపోతే ఏంటో కూడా తెలియదు. అక్కడ యాక్టర్స్ చూసాము, వాళ్ళు ఎవరు మనకి తెలిసిన వాళ్ళలాగా లేరు. మొత్తం చెప్తా మళ్ళీ పైగా బాగుంది. చెప్తే ఒకసారి ఇలాంటి లైట్లు మన దగ్గర కూడా ఉన్నాయి. ఇలాంటి లైట్లే కష్టపడి ఉన్నాం. ఇది చూసి 2 నిమిషాలు అయితే నాకు మైండ్ పని చేయలేదు. అదేదో బూత్ సింబల్ పెట్టాడు అనుకున్నా, కానీ అది లవ్ సింబల్ అనమాట. మనం ఫ్లవర్స్ లాగా పెడతారు కదా, అలా పెట్టాడు. ముగ్గురైతే జలకన్య అబ్బాయి వీడి కథలైతే మామూలు పొరపాటులాగా ఉన్నాయి. అలా మనం కూడా అవ్వాలి. ఎప్పుడైతే తెలియదు.
కింద దిగట్లేదు గైస్. మనకు పెట్టిన 300 వచ్చి 100 రూపాయల టికెట్ పక్క పైన ఉంది. అటు పక్క ఇంకొకళ్ళు ఉన్నారని చూద్దాం. పైన ఉంది, కిందకైతే రాలేదు. అక్కడే పాపం యాక్టివ్గా తిరుగుతున్నాడు. అడితే కొద్దిసేపు మాట్లాడుతున్నాడు. పైకి ఫార్ములా చూసినట్టుందిరా. అక్క ఇటు తిరిగింది, ఎక్కువ మంది క్రౌడ్ అట్టే ఉన్నారు కాబట్టి అక్క ఇటు తిరిగింది. మేబీ ఇటు తిరిగిందంటే అప్పుడు చూద్దాము. వీడియో రికార్డ్ అవ్వకపోతే చాలా అక్క ఇటు అందరికి ఫ్లయింగ్ కిల్స్లు ఈ షేప్లు అవన్నీ ఇస్తుంది. ఇటువైపు చూడట్లేదు, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అంటే కొద్దిగా ఆక్సిజన్ తీసుకోవాలి వాళ్ళు. సో అందుకని చెప్పేసి పైకి వెళ్ళిపోతారు. మొత్తం 3 అయితే ఉన్నారు. ఒకళ్ళైతే పైన ఉన్నారు, కింద దాకా రాలేదు ఇంకా. ఒక ఆమె అయితే కిందకు వచ్చింది, వాడైతే అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. సో ఇటువైపు ఇది తిరిగింది. గైస్ అదనమాట జలకన్య. మనం ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాము. లోపల వచ్చేసరికి మనకి మొత్తం ఇక్కడ షాపింగ్ సంబంధించినవి, పిల్లలు ఆడుకునేవి. కాకపోతే క్రౌడ్ అయితే పెద్దగా లేరు, తక్కువ మందే ఉండే. చూద్దాం అసలు ఇంకా లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఏంటి మొత్తం చూద్దాం అనమాట. ఇవి వచ్చేసరికి లైక్ మీకు తెలిసిందే కదా, షోకేస్లకి ఏదన్నా కీ చైన్ ఫోటో 100 రూపీస్ అంట. సో చాలా బాగుంది కదా. అండ్ ఎవరైనా నైటీలు కావాలంటే నైటీలు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు మంచి ఇంట్రెస్టింగ్ ఉన్న దగ్గర మళ్ళీ వీడియో పెడతాను. ఇది మొత్తం అంటే పెద్ద లాంగ్ అయిపోయింది, అసలు జనాలే లేరు. ఇదివరకు అయితే జనాలు మంచిగా ఉండే, ఇప్పుడైతే జనాలు చాలా తగ్గిపోయారు అనమాట. సో మంచి ఇంట్రెస్టింగ్ ఉన్న దగ్గర, గేమ్స్ దగ్గర ఏమైనా ఉంటే కానీ మీకు అప్పుడైతే మళ్ళీ వీడియో ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి జస్ట్ లైక్ ప్యాంట్లు కానీ, నైట్ ప్యాంట్లు కానీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మీరు ఎక్కడ కొంటారన్నది ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. అంటే మీరు ఇట్లాంటి దగ్గర కొంటారా, లేకపోతే మీరు వేరే దగ్గర ఏమైనా కొంటారని చెప్పేసి అయితే ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. ఉన్నారు జనాలు అయితే పెద్ద కనిపించట్లా. మనం రబ్బర్ పామ్ ఒకటి తీసుకున్నాము, ఎంత పడితే ఏందో. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రబ్బర్ పామ్ అయితే తీసుకోవాలి. బయట కన్నా కానీ ఇక్కడ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ కొనింది బయట కన్నా. గేమ్స్ ఆడే దగ్గర ఉన్న జనాలు ఒకసారి చెక్ చేసుకోవాలి, లేదంటే కానీ అక్కడ కూడా ఖాళీగా ఉండింది అనుకుంటా. మేబీ చూడాలి గేమ్స్ దగ్గర ఎవరైనా ఉంటారేమో అని. గేమ్స్ ఉన్నాయి కదా అక్కడ, గేమ్స్ ఒకసారి చూడండి. ఆ గేమ్స్ మామూలుగా ఉండవు, స్ట్రైట్ ఉన్నాయి గేమ్స్. ఆ గేమ్స్ మీరు 100 రూపాయలు పెట్టి ఆడితే మీకు డేషానో బొచ్చో ఏదో ఒకటి వస్తుంది. మీకు 50 రూపాయలు బయట సండే మార్కెట్లో కానీ లేకపోతే ఎక్కడన్నా దొరికిద్ది. ఇదంతా ఒక థియేటర్ అనమాట, ఆడాలన్న ఎంతూజియాజం అదొకటి తప్ప ఏమి ఉండదు అనమాట. ఆల్రెడీ చాలాసార్లు వచ్చినప్పుడు మనం ఇలాగైతే బొక్క పెట్టుకున్నాం, అందుకని చెప్పేసి మనం ఎలాంటి ఆటలు అయితే ఆడట్లేదు. ఇప్పుడు మనం చాలాసార్లు పెద్ద హోల్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో తెలిసి గేమ్స్ లాంటివి ఏమొద్దు, ఏదైనా కుదిరితే దాన్ని ఎక్కుదాం, ఎలా ఉండిద్దో ఏందో. చాలా స్టాల్స్ క్లోజ్ చేసేసి ఉన్నాయి, చాలా స్టాల్స్.
ఖాళీగా ఉంది అబ్బా. అసలు నాకైతే మైండ్ పోయింది, అసలు జనాలే లేరు. మేబీ అందుకే మీరు కూడా రాలేదనుకుంటా ఈరోజు, ఎవడైతే విన్ అవ్వలేదు. సో మీకు మనీ గివ్ అవే అంటే మనీ అంటే మీకు బెస్ట్ అనమాట. మీకు ఇలాంటి ఎగ్జిబిషన్స్ లేకపోతే ఏదన్నా ఇస్తే మీకు వర్కౌట్ అనిపిస్తుంది. ఫుల్ ఖాళీగా ఉంది, స్టాల్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఇదివరకు అయితే ఫుల్ క్రౌడ్ ఉండేది కదా, ఫుల్ జనాలు ఉండేవాళ్ళు. అసలు నించొని వెయిట్ చేసి ఏదైనా గేమ్స్కి వెళ్ళాలన్నా కానీ వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే వెయిట్ చేయాల్సిన పనేలే, డైరెక్ట్గా తీసుకొని అలా వెళ్ళిపోవచ్చు. అది చూసి ఆ షిప్ది అయితే ఒకసారి ఎక్కాలి. లాస్ట్ టైం అయితే మేము ఎక్కాము, ఇప్పుడు జనాలు లేరు కదా, మరి ఎక్కించుకుంటారో లేకపోతే ఏంటి అని చెప్పేసి ఒకసారి అయితే చూడాలి. స్టార్ట్ చేశారు ఆల్రెడీ, చూద్దాం. అయితే ఒకవేళ ఎక్కించుకుంటా అంటే ఎక్కేద్దాము. మనం ఎక్కువ కూడా చూడట్లా. చూడండి అన్ని స్టాల్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి, ఎందుకో మరి చూద్దాం. బాగానే ఉంది, కొద్దిగా ఎక్కిన తర్వాత అప్పుడు సినిమా చూపిస్తుంది. ఎప్పుడాక ఏమి ఉండదు, మొత్తం బాగానే ఉంది. ఇది అలాంటి బాగా ఉండదు. సో జనాలు కూడా పెద్దగా లేరు, జనాలు అయితే మేబీ వెయిటింగ్ లిస్ట్ పడితే ఎంత వెయిట్ చేద్దాం తెలిసి ఒక 5 నిమిషాలు ఇస్తా అన్నారు. మేబీ ఫుల్ అయిపోయింది. చిన్నగానే ఊపుతున్నారు, ఇంకా స్టార్ట్ చేయాలా. స్టార్ట్ చేస్తే అప్పుడు ఊగిద్ది మనకి. అనవసరంగా ఎక్కాడని వీడికి రేట్ అయ్యా ఒక్క మగాడి. ఎప్పుడెప్పుడు ఆపుతాడా దూకేస్తాం అన్న రేంజ్ లో ఉందయ్యా నాకైతే. షవరింగ్ వచ్చింది లిటరల్లీ. దండారా తోత ఎక్కొచ్చిన దగ్గర నుండి షవరింగ్ వచ్చి ఏం చేయాలి అర్థం కాక 10 నిమిషాలు అలా కూర్చొని మనం మైండ్ అయితే రీఫ్రెష్ చేసుకున్నాం. అది తిరిగితేనే హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది. ఇంక ఇది ఎక్కామనుకో గాల్లో ప్రాణం గాల్లోకే పోయిద్దాము. చిన్నపిల్లలు ఆడుకునేవి మొత్తం పాపం ఖాళీగా ఉంది. ఎవడు కావాలంటే ఆడు వచ్చేసేయచ్చు, ఎక్కేయచ్చు. ఏందో ఈరోజు చాలా తక్కువగా ఉంది అనమాట, ఎందుకో మరి. ఈరోజు అయితే జనాలు అయితే లేరు. మేబీ వీకెండ్ కాదు కదా, అందుకని చెప్పాము మేబీ. గైస్ మీరు వీకెండ్లో రండి గైస్, అప్పుడే బాగుంటుంది. అంటే జనాలు ఉంటేనే బాగుంటుంది, జనాలు లేకపోతే పెద్దగా ఏమి అంత అనిపించదు, అంత ఫరక్ కూడా పడదు, అంత బాగుండదు. ఇప్పుడే అర్థమవుతుంది, ఫస్ట్ టైం ఇంత ఎక్స్పీరియన్స్ చేయడం జనాలు లేకుండా. జనాలు ఉన్నప్పుడు రండి, ఫుల్ క్రేజీగా ఉండేది. మీకు ఇందాక చెప్పా కదా, 100 రూపాయలు పెట్టి మనం ఇది ఆడితే మనకి సోపు డబ్బాలు లేకపోతే ఏదైనా చిన్నవి ఏదన్నా 50 రూపాయలు 20 రూపాయలు వస్తాయి. ఇది ఒక బిజినెస్ ట్రిక్ అనమాట. మనం 100 రూపాయలు పెట్టి ఏదో గెలుస్తాం, పెద్దవి గెలుస్తాము అని చెప్పేసి అనుకుంటాం. బట్ మనకేంటంటే అవి అయితే పడవు అనమాట. ఇది ఒక ఆయన ట్రై చేస్తున్నారు చూడండి, అవి అయితే పడవు. తెలియగలవాడు ఇచ్చేసాడు, రిటర్న్ ఇచ్చేసాడు. ఇవి కూడా పడవు, ఏ పడతాయి అని చెప్పేసి అనుకుంటాం. ఇది చూడండి దగ్గర ఉన్నాం కదా, అయినా కానీ పడతాయి అనుకుంటాం, కానీ అవి కూడా పడవు అనమాట. మనకి మనీ వేస్ట్ తప్ప అక్కడ ఏముండదు. ఇది ఒక బిజినెస్ ట్రిక్ అనమాట. ఏ సరదాగా ఆడుకుంటూ వెళ్ళిపోవడమే, మనకి ఏదో లాభం వస్తుంది లేకపోతే ఏదో అని చెప్పేసి చూసుకుంటే సరిపోదు. జస్ట్ అలా ప్లే చేసుకుంటూ ఆడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తూ వీడియోలు తీసుకుంటూ పోవడమే.
ఇది చాలాసార్లు మేము ఏంటంటే తీసుకుంటాం అని చెప్పేసి టేస్ట్ అయితే చేసేసి అక్కడే పడేసి వెళ్ళిపోయే వాళ్ళం. క్రేజీగా ఉంటుంది. మనం అయితే ఈ బామ్ తీసుకున్నాం ప్రాంక్ వీడియోల కోసం అని చెప్పేసి మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బామ్ అయితే తీసుకున్నాం, 80 రూపీస్ పడింది. మామూలుగా ఉండదు, ప్రాంక్ వీడియోస్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం, ఎలా ఉంటుంది చూద్దాం.